బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పూజలు చేస్తే చాలా మంది ఈ రకంగా నిష్కల్మషంగా ఏదైతే చేస్తామో దానికి ఫలితం కూడా ఆ విధంగా ఉంటుంది. గురుగారు, అసలు నిత్య జీవితంలో నిత్య పూజ ఎలా చేయాలి? నిత్య పూజ అనడం ఏంటంటే అమ్మ, కులదైవ ఆరాధన, ఇలవెలుపుల ఆరాధన. ఇక్కడ మనము 90% మాట్లాడే విషయంలో కులదైవం ఇలవెలుపులు చాలామందికి తెలియదమ్మా. అవును, తెలియదు. కులదైవం ఇలవెలుపులు ఎందుకు తెలియదు అంటే, ఇక్కడ కులదైవం వేరు, ఇలవెలుపులు వేరు. ఇలవెలుపులేమో ఆడవాళ్ళ ఎంబడి వస్తారు, కులదైవం వచ్చేసి మగవాళ్ళ ఎంబడి ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు నా పేరు శివరుద్ర సాధువు కదమ్మా. శివరుద్ర సాధువు శివభక్తుడు కాబట్టి ఆయన పుట్టిన పిల్లలందరూ శివభక్తులు అయ్యి ఉండాలి, ఒక వర్షన్. ఇప్పుడు నేను శివరుద్ర అంటే నేను శివుడి భక్తుని కాబట్టి నేను శివుడిని పూజించేస్తే నా పిల్లలు పూజించాలి అనేది నియమం. ఇది కులదైవం కదా. ఇప్పుడు నేను కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మా కులదైవం నరసింహస్వామి. ఇప్పుడు నరసింహస్వామినే నా పిల్లలు పూజించాలి. ఇలవేలుపులు ఎవరు? ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, కనకాల కట్టమ్మెసమ్మ తల్లి, గ్రామ దేవతలు. అయితే ప్రాంతాల వారిగా చెప్తున్నాం. ఈ గ్రామ దేవతలు పుట్టి 600-700 సంవత్సరాల చరిత్ర ఉంది మన దగ్గర. గ్రామ దేవతల కంటే ముందు వాళ్ళకు ఇంకొక పేర్లు ఉన్నాయి. నల్లపోచమ్మ తల్లికి ఒక పేరుంది, ముత్యాలమ్మ తల్లికి ఒక పేరుంది, రేణుకామాతకి ఇంకో పేరుంది. రేణుకామాత వచ్చేసి ఎల్లమ్మ తెలంగాణ ప్రాంతాల్లో. రేణుకామాత ఎవరు? పార్వతీ స్వరూపము. అష్టాదశ శక్తి పీఠాల్లో ఆమె ఒక ప్రాంతంలో శక్తిపీఠం అయి ఉన్నది. మనకు ఆ విషయం కూడా తెలిసే. భవనగరి పీఠం అంటారు దాన్ని. ఇలా కొన్ని ఉండడం చేత కొన్ని ఎన్నిక జరుగుతాం. ఇప్పుడు ఎన్నిక జరిగిన తర్వాత ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఆ దేవతలకి పుట్టిన రూపాలే గ్రామ దేవతలు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మ ఇలవెలుపుల దగ్గరికి వస్తాం. కోడలు ఎవరైతే అత్త పూజిస్తుందో కోడళ్ళ నుంచి వచ్చే వారసత్వంలో దేవతలను పూజించాలి. ఆడ స్త్రీ అంటే అమ్మవార్లు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏం ఆశిస్తారంటే అమ్మ కడప లోపటే ఉంటారు. వాళ్ళు కడప దాటి బయటికి రారు. కడప దాటి ఎలా రారు గురువు గారు అంటే, ఒకప్పుడు గ్రామ దేవతలు ఉండేవారు కదమ్మా. ఊరికి ఓన్లీ ఒకటే పొలిమర ఉండేది. ఇప్పుడంటే చాలా కడపలు అయ్యాయి, కానీ ఒకప్పుడు ఓన్లీ గ్రామ దేవత ఉండేది కదా. ఆ గ్రామానికి అందరికీ ఆవిడ గారే దేవత. ఈరోజు 100 కుటుంబాలు అవ్వడం చేత, 100 సంసారాలు ఇలా దూరం పోవడం చేత వాళ్ళు ఇష్టం దుర్గామాత రూపాన్ని ఏదో సినిమాలో చూసేసి ఆవిడే మా ఇష్టం అని కోరుకుంటారు. కులదైవం అనేవాళ్ళు నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, తర్వాత ఇక్కడ కొన్ని ఏరియాలలో నరసింహస్వామి యొక్క వేరే రూపాలు ఉన్నాయి. రాఘవేంద్ర మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి, తర్వాత ఇటు వచ్చేసి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు అదే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రూపం తమిళనాడులో వేరేలా ఉంటుంది, పేరు పెరుమాళ్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు తండ్రి ఒకడే కానీ రూపాలు 100 ఉన్నాయి కదా. ఈ రూపాలు అనేది చెప్పే వాళ్ళు లేరు. ఇప్పుడు అప్పట్లో సంవత్సరానికి ఒక తీర్థయాత్ర వెళ్ళేవారా? అది ఎక్కడికి వెళ్ళేవారమ్మా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవారా? ఒకటి మన తిరుపతి అంటే వాళ్ళు ఆ వంశస్థులే తిరుపతికి వెళ్తారు, కాశీ. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో నరసింహస్వామి ఆలయానికి వెళ్ళేవారు, ఎల్లునాచారం వెళ్తారు. ఒకటి యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్తారు. 2 తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతంగా వెళ్ళేది ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి, మీరు గమనించి చూస్తే. తర్వాత పెద్దమ్మ తల్లి గుడి కూడా వెళ్తారు, అది వేరే విషయం. కానీ గ్రామ దేవతల విషయంలో అలా వెళ్తారు. ఈ గ్రామ దేవతలందరూ అన్ని కుటుంబాలకి వర్తించరు. మీ అత్తగారు నీకు ఇచ్చిన దేవతని నీ ఇలవెల్పు, ఇది ముమ్మాటికి తెలుసుకోవాల్సిన విషయం. అత్తగారు ఏం చేస్తారు? ఎల్లమ్మ తల్లిని పూజిస్తారు. మా ఇంట్లో మాకు ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎత్తుతారు మీరు. నువ్వు ఖచ్చితంగా వెత్తాలే. ఇక్కడ ఏమైందంటే ఈ కోడలికి దుర్గామాత ఇష్టం ఉంటుంది, ఇక దుర్గామాతనే ఆరాధిస్తుంది వచ్చి ఈవిడ. ఇక దుర్గామాతనే హారతులు ఇస్తే మరి ఎల్లమ్మ తల్లి ఏడెక్కి కూర్చోవాలి? అటుకులోకి కూర్చుంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉండకపోతే నీ ఇల్లు నాశనం అవుతుంది. ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. మీరు అనుగ్రహం అన్నారు కదా, ఈ కోడళ్ళు చేస్తున్న తతంగం వల్ల దేవతలందరూ ఇంటి బయటకు వచ్చి కూర్చుంటున్నారు. ఇప్పుడు అక్క చెల్లెలు వాళ్ళని విడదీసే హక్కు మనకు లేదు. కోడలుకి అత్త ఒక మాట చెప్తే ఈ కోడలు ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చిన దైవ భక్తిని పూజిస్తుంది. ఇక్కడ ఇప్పుడు పొరపాటు ఉందిగా. ఇంటి దేవుడు వెంకటేశ్వర్లు అనుకోండి, గ్రామ దేవత ఎల్లమ్మ అనుకోండి, ఇద్దరికి పూజ చేయాలి. కులదైవం వేరు పూజ, ఇలవెల్పు పూజ వేరు. ఇలవెల్పు వచ్చేసి మన ఇంటి లోపటే ఉన్న సమస్య. అంటే వంశాన్ని మోసే వచ్చిన ఆడపిల్ల కూడా ఆవిడని ఆరాధించడమే ఇక్కడ ముఖ్యంగా జరగాలి. అలా జరగని సమక్షంలో ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఏమవుతుందంటమ్మా, ఆ దేవతలకి పూజలు అందక వాళ్ళు కనుమరుగైపోయారు. 90 మంది ఏమంటారంటే మాకు మా అత్తగారు చెప్పలేరు అని అంటారు. ఎందుకంటే మరి ఒకప్పుడు మీ అత్త కూడా కోడలు కదా. కాబట్టి కోడలు ఏం చేస్తుందంటే మీ అత్తగారు మరి ఎవరిని పూజించేది అని అంటే పొంతన లేని దేవత పేరు చెప్తారు, తుల్జా భవాని అని చెప్తారు. తుల్జా భవాని అసలు ఎక్కడుందమ్మా తెలంగాణ ప్రాంతంలో? మరి తుల్జా భవాని లేదు.
కొంతమంది బతుకంత జరుగునికి వచ్చారు కాబట్టి వాళ్ళు పూజించుకుంటారు, వాళ్ళు చేసే పద్ధతులు ఈవిడకి నచ్చి ఈవిడకి ఇష్టం ఉంటుంది కదా. అలా దేవత నీ ఎంబడి రాదమ్మా. నీ ఇంటికి ఇలవెలుపుకి ఒక పేరు ఉంటుంది కదా, మీ సర్నేము, నీ గోత్రం అంటాం కదా, ఆ గోత్రం వచ్చేసి సప్త ఋషుల నుంచి వచ్చిన ఆ గోత్రం నుంచి వచ్చిన ఆ దేవాది దేవతలకి నీ శక్తి, అది మార్చే హక్కు నీకు ఇక్కడ ఉంది అంటాం మేము. ఇప్పుడు కులదైవాన్ని కోడలు పూజించాలి, ఇలవెలుపులకు చెప్పాం కదమ్మా. కులదైవం విషయం ఏంటంటే నీ కొడుకులు ఏ గ్రామంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఆయననే పూజించాలి. నరసింహస్వామి అంటే నరసింహస్వామినే. నేను వేరే ఊరికి వెళ్ళాను కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మరి నరసింహస్వామి అనుగ్రహం ఏం కావాలి? ఇక్కడ చాలామంది కుటుంబాలు తెలుసుకోవాలి. వీడియో ద్వారా కూడా ఏం చెప్తున్నట్టమ్మా, అత్త కోడలికి ఇచ్చే వారసత్వం ఇలవెలుపులు, తండ్రి కొడుకులకిచ్చే వారసత్వం కులదైవం. ఇవి ఎంత వివరంగా రాస్తున్నాయి చూడండి. ఇవి ఈ రోజుల్లో చెప్పడానికి ఎందుకు లేదంటమ్మా, 30-40 సంవత్సరాల క్రితమే ఈ చరిత్ర కనుమరుగైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఇంత ఆర్భాటం లేదు పూజల్లో, ఇంత బ్యాండ్ ఇంత డీజేస్ లేవు. ఒకప్పుడు ఏంటంటే ఊరంతా బోనం ఎత్తుకొని రావాలి. ఇప్పుడు చూసారమ్మా, బోనము పొద్దున 6 గంటలకు ఒకళ్ళు ఎత్తుతారు, నైట్ 12 గంటలకు ఇంకోళ్ళు బోనం ఎత్తుతారు. అంటే టైం అనేది ఒకటి పాటించట్లేరు. కానీ కొన్ని గ్రామాల్లో అందరు కలిసి వెళ్తారు బోనాలు. ఇప్పుడు గమనిస్తే గురుగారు, ప్రతి ఇంట్లో కూడా ఇష్టదేవత ఆరాధనే జరుగుతోంది. ఇష్టదేవత ఆరాధనకి దేవతలు కూడా అర్హులు కాదమ్మా. అర్హులు ఎవరంటే నీ ఇంటిని ఇష్టపడి నీ ఇలవెలుపుల నుంచి నీ వంశ ఉద్ధరణని ఆదరించడానికి ఒక కారణ జన్మరాలు ఉంటుంది. ఆ కారణ జన్మరాల వల్ల ఆమె ఇంట్లో అడుగు పెడుతుంది. అప్పటి నుంచి వంశాన్ని కాపాడుకుంటుంది. పుట్టాలమ్మ, ఎంతమంది తెలుసు పుట్టాలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అని? ఎవరికీ తెలియదు. కానీ ఈ యొక్క కడప, కర్నూలు, నెల్లూరు, ఈ ఒంగోలు ప్రాంతంలో పుట్టాలమ్మకి వివరంగా ఉంది. మళ్ళీ పుట్టాలమ్మ విషయమైనాక అక్కడ ముఖ్యంగా ఆరాధించే దేవత గంగాలమ్మ. గంగాలమ్మ వచ్చేసి ఆంధ్ర ప్రాంతంలో చిత్తూరు ప్రాంతంలోనే ఆరాధిస్తారు, తిరుపతి ప్రాంతంలోనే ఆరాధిస్తారు. ఇప్పుడు మన దగ్గర గంగమ్మను ఆరాధిస్తామా? గంగమ్మను ఆరాధించాం. మనం పార్వతీమాతను ఆరాధిస్తాం. అంటే ఎందుకు గంగమ్మని ఒక ప్రాంతం వాసులే ఆరాధిస్తున్నారంటే ఫలానా 100 సంవత్సరాల చరిత్ర కింద ఒక కారణ జన్మల కోసమని, ఒక కారణం చేత ఆమె కలలో కనబడడమా, లేకపోతే ప్రత్యక్షంగా కలిసి ఏదైనా విషయాలు చెప్తే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ఆ వంశాన్ని మోస్తూ వస్తుంది కదా, అలా రావడం ఇలవెలుపు. వంశధారకులని పోసే ఈ పురుషులు ఎవరైతే ఉంటారమ్మా, కులదైవాన్ని కూడా అలాగే సంవత్సరాల క్రితం ఒక కారణ జన్ముడి చేత నీ వంశానికి ఈ పేరు వచ్చిందంటారు. ప్రతి వంశంలో ఒక మాట ఉంటుంది ఏంటంటమ్మా, పలానా మీ తాత ఎంతో గొప్ప పేరు అంటారు. ప్రతి ఒక్క వంశంలో ఉంటుంది చూడండి. మీరెందుకు మరి ఇలా అయిపోయారు అని అన్నప్పుడు వాళ్ళ తాత గురించి చెప్తారు. అంటే ఎవరో ఒక పుణ్యం కదా, మనం చేసుకున్న పాపాలన్నీ మనల్ని అనుభవించేలా చేసుకొస్తాయి చూడమ్మా ఈ కులదైవం ఇలవెలుపులు లేకపోతే. ఈ రోజుల్లో చాలామంది తెలియాల్సిన విషయం కూడా ఏంటంటమ్మా, ఇలవెలుపులకి కట్లేపిస్తున్నారు. కట్లు అంటే కట్లు ఎందుకు వేపిస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న పొరపాటు అంటే మీ మీడియా ఛానల్ ద్వారా ఏం చెప్తానంటమ్మా, ఇష్టదైవం దుర్గామాత ఎవరికి? కోడలికి. అత్తకు ఇలవెలుపు ఎవరు? ఎల్లమ్మ కదా. ఇప్పుడు దుర్గామాతను నువ్వు పూజిస్తున్నప్పుడు ఎల్లమ్మ తల్లిని ఆటంకాలు ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకంటే నా ఇల్లు ఎల్లమ్మ తల్లి ఇల్లు, అది ఎల్లమ్మ తల్లి కుటుంబం, అది ఎల్లమ్మ తల్లికి పరమాత్ముడు ఇచ్చిన బాధ్యత కదా. ఈ బాధ్యతలన్నీ ఏం చేస్తారంటే దుర్గామాత పేరు మీద ఎన్నో చేస్తున్నప్పుడు స్వయంగా దుర్గామాత కూడా పూజను స్వీకరించే హక్కు లేదమ్మా. అంటే ఇప్పుడు దేవత ఎవరైనా పేరు వేరు అలా ఉండదు, అలాంటప్పుడు దుర్గామాత అని ఎందుకన్నారు మరి? మన దగ్గర 3 దేవతలు ఉన్నారు నిన్న పూట. ఆ శక్తి అంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత కదా. అది మంచి ప్రశ్న. మీరు అలా అడిగారు కదా. ఇప్పుడు ఏ దేవత అయినా పూజా నియమ నిబంధనలను అందుకుంటుంది. ఇదే కదా మీరు అడిగిన ప్రశ్న. అలాంటప్పుడు ఆమె పేరు ఎల్లమ్మ దుర్గమ్మ అని ఎందుకు పెట్టారు అంటున్నా. మీరు గమనించాల్సింది ఏంటంటే శాస్త్రంలో తప్పులు చాలా రాయబడ్డాయి. మీరు అది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే హిందూ సంప్రదాయంలో కూడా అమ్మ 3 దేవతల రూపాలు మీరు అన్నట్టుగా 3 కోట్లు అయినా కూడా చేరేది పరమాత్ముడి దగ్గరికి. అలాంటప్పుడు మరి మీరు అన్నట్టుగా పార్వతీమాత దగ్గరికి ఎందుకు చేరతలేం? శివుడి దగ్గరికి ఎందుకు చేరుతున్నాం? మీరు అన్నట్టుగా పార్వతీమాత దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఒక్కొక్క కులదైవంకి ఒక మాట ఇస్తావు కదా నీవు, ఈ పని చేసినందుకు గొప్పతనము, నిన్ను కోరుకుంటాం, నిన్ను చేరుకుంటాం అని అంటాం కదమ్మా. ఇప్పుడు అట్లా అంటే అష్టాదశ శక్తి పీఠాలు 18 వచ్చేసి పార్వతీమాతే. మరి 18కి 18 పేర్లు ఎందుకు ఉన్నాయనంటే ఆ ప్రాంతంలో నువ్వు చేసే పూజా విధాన వివరణ వేరే ఉంటుంది. ఇప్పుడు మన శ్రీలంకలో వచ్చేసి అమ్మ శాంకరీదేవికి వచ్చేసి అమ్మ కాలి గజ్జపడ్డది అక్కడ. తాయిపూసం అనే ఒక ఫెస్టివల్ అమ్మ. ఇక్కడ నుంచి తమిళనాడు వాళ్ళు పడవల పోయి చేసి వస్తారు అక్కడ 100 సంవత్సరాల చరిత్రకి. మరి పార్వతీమాతేగా. మనం ఇక్కడ తమిళనాడు ప్రాంతంలోనే అమ్మున్నది, చాముండేశ్వరి ఉన్నది. ఇప్పుడు దసరా పెద్ద చేస్తారు కదా, అక్కడ చేయొచ్చు కదా. మరి చాముండేశ్వరి మాతది దసరా ఎందుకు ఉత్సవాలు బలంగా చేసుకొస్తారు? తెలంగాణ ప్రాంతంలో వచ్చేసేసి ఎవరిని బలంగా చేస్తామనంటే జోగులాంబ, అంటే అమ్మది పండ్లు పడ్డ ప్రాంతం జోగులాంబ కదా. ఇక్కడ ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా దేవతలు వేరు, కానీ అమ్మకి మీరు ఇచ్చిన ఆత్మబలం వేరు. కానీ
నీ వంశాన్ని మరి సంవత్సరాల తరబడి నుంచి మోసుకొస్తున్న ఆ ముత్యాలమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లికి నీవేం మర్యాద ఇచ్చావు? అవునా కాదా? అయితే వీళ్ళు ఆషాఢ మాసంలోనో ఆషాఢ మాసంలో శ్రావణంలోనో ఒక్కసారి బోనం ఇస్తారు, అలా సంవత్సరంలో ఒక్కరోజు బోనం వేస్తారు కదా. మరి ఆమె ఒక్కరోజు బోనంకి లేదు కదా మీ ఇంట్లో, నిన్ను సంవత్సరాల తరబడి ఉన్నది. తెలంగాణ ప్రాంతంలోనే అమ్మ 7 అక్క చెల్లెలు ఉన్నది. మిగతా ప్రాంతాలలో మారెమ్మ, గంగాలమ్మ, తర్వాత ఈ సుంకాలమ్మ, ఇలా అన్ని పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లన్నీ మరి వీళ్ళే కదా, అక్క చెల్లెలే కదా. మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టుకున్నా కూడా వాళ్ళు కోరుకునే కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలకే కొన్ని విషయాలు పడవు కదా. దేవాది దేవతలు ఏమడుగుతారంటే, అమ్మ నీ కులదైవాన్ని నువ్వు స్ట్రేట్గా కొన్ని తరాల నుంచి పూజించుకుంటూ వస్తే ఆవిడ అర్హతలు కొన్ని చేయడానికి హక్కులు వస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ, బయట కోడలు రాగానే కోడలు భక్తిని మార్చుకొని దేవతని మార్చే హక్కు నీకు ఇవ్వలేరు. ఇప్పుడు మన ఇద్దరం గొడవ పడదాం కొద్దిసేపు. ఎలా అంటే ఏ దేవత అయినా ఒకటే, ఏ పూజ అయినా ఒకటే, ఏ నియమైనా ఒకటే కదా. ఇన్ని పవర్ఫుల్గా వివరణప్పుడు ఆల్ టుగెదర్ ఆత్మ నివేదన కదా. మంచిది, చాలా విషయం. మరి ఆ ఆత్మ ఎక్కడి నుంచి ఒకప్పుడు నీకు అమ్మాయి, ఒక నాయనమ్మాయి, లేకపోతే అమ్మమ్మాయి, లేకపోతే తాతమ్మాయి ఎందుకు వచ్చింది? కేవలం శృతే కావచ్చు కదా అన్ని జన్మలో కదా. నీ బాధ్యతలు ఎలా మారుతూ ఉంటాయో, నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఒక ఏజ్లో ఎన్ని మారుతుంటాయో ఆ విషయ వివరణలన్నీ తెలిసిన ఒకే ఒక శక్తి ఎవరు కదా? కులదైవం ఇలవెల్పులే కదా. మరి సడన్గా దుర్గామాతను తీసుకొస్తే నీ నియమ నిబంధనలన్నీ ఎలా పాటించాలి అడగండి. అమ్మ కూడా అన్నం పెట్టదని మన దగ్గర శాస్త్రం ఉంది కదా. మరి దేవాది దేవతలు నీ జన్మరహస్యం నీకు ఎలా చెప్పాలమ్మా? ఉగాది అంటే ఈరోజు నిన్న మొన్న జరిగిన పండుగలో పంచాంగం చెప్తారు. పంచాంగం అంటే 12 రాశులదా? వాస్తవంగా చెప్పండి, మీరు ఒప్పుకొని చెప్తే. పంచాంగం అర్థం ఏం తెలుసమ్మా? పంచభూతాలనే యొక్క ఆగమనాన్ని ఆ పరమాత్ముడు ఉగాది రోజు మనందరికి అప్పచెప్పాడని తెలుసు. ఒక యుగాన్ని ప్రారంభమైన రోజు యుగాన్ని బ్రహ్మ చేశాడు, అది మనకు తెలిసిన కథ. అక్కడ వరకు శుక్లపక్షం అక్కడ తీసుకొచ్చిన వరకే తెలుసు. యుగాన్ని ఎందుకు ప్రారంభించాడు పరమాత్ముడు? వారు ఆయన అలా ఉన్నా కూడా మనందరినీ చూసుకోవచ్చు కదమ్మా. యుగాన్ని ఎందుకు ప్రారంభించాడంటే అలా ఉండడం చేత, నక్షత్రాల ఆగమనం ఉండడం చేత, వాటన్నిటిని ఒక దగ్గరికి చేర్చడం చేత మనకి ఉదయం సాయంత్రం అనేది ఏర్పడింది. నీళ్ళు తాగాలని, వ్యవసాయం పండించుకోవాలని, 3 నెలలకు కోతలు కోయాలని అనేది ఒక క్యాలెండరైజేషన్ ఇచ్చారు కదా. పరమాత్ముడే కదా, అవన్నీ లేకుండా కూడా నువ్వు ఉండొచ్చు కదమ్మా. ఇప్పుడు మీరు అంటే పరమాత్ముడే కదా, ఎలా చేసినా ఈ మానవ శరీరాలే కదా. కులదైవం విషయం చాలా వివరమైన డిఫెక్ట్ ఇది. చాలా కుటుంబాలు ఈరోజు కులదైవం తెలియక, ఇలవెలుపులు తెలియక చాలా అల్లడిల్లిపోతున్నారు. ఎందుకంటే మేము చేసే పూజ మాకు సాటిస్ఫాక్షన్గా లేదు అంటారు. మీ కులదైవం ఎవరంటే నరసింహస్వామి అని అంటారమ్మా. మరి మా కళలోకి వెంకటేశ్వర స్వామి ఎందుకు వస్తున్నాడు అని అంటారు. అసలు అర్థం ఉందా? చెప్పడం ఒకసారి, దానికి అర్థం ఉందా? ఇప్పుడు కులదైవం నరసింహస్వామి అన్నప్పుడు నరసింహస్వామి రూపమే కదా వెంకటేశ్వర స్వామి. మరి వెంకటేశ్వర స్వామి రూపంలో ఎందుకు రావాలి ఆయన? ఇప్పుడు శంకులు పెట్టుకొని ఆయన రూపము ఒక ఉత్తమంగా ఎందుకు రావాలి? సింహరూపుడిని పూజిస్తున్నప్పుడు ఈ శాంతరూపం ఎందుకు రావాలి అంటే, ఈ శాంతరూపానికి ఒక బాధ్యతను అప్పచెప్పినట్టే కదమ్మా. దేవుడు మరి 10 అవతారాలు ఎందుకు ఎత్తాలి? దేవుడే కదా అన్ని అవతారాలు. ఒకలాగానే పరమశివుడి అవతారం ఎత్తో, లేకపోతే మహావిష్ణు అవతారం ఎత్తో, బ్రహ్మ అవతారం ఎత్తో అన్నీ చంపవచ్చు కదా తల్లి. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, మీరన్న ప్రశ్న దేవాది దేవతలు లక్షలు, పరమాత్ముడికి నువ్వు చేరేది. కానీ నీ నియమ నిబంధనలను, నీ నీతి నిజాయితీని అడుగుతున్నాడు కదా ఆయన. ఇలవేల్పులు కులదేవులు చాలా తేడాలు ఉంటాయమ్మా. ఇప్పుడు దేవతలు అందరూ ఓకే. ఇప్పుడు ఏనుగుని సర్పాన్ని ఒక దగ్గర పెట్టగలవా? ఏనుగు కూడా దేవతే కదా, గజాసురుడే కదా. సర్పం కూడా దేవతే కదా, సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్పేసి రేణుకామాత, రెండింటిని ఒక దగ్గర పెట్టగలవా? ఆ రెండింటికి పడుతున్నాయా? ఇది పోయి కాటేస్తుంది, ఇంకేమైనా చేసేస్తుంది కదా. మరి ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు దేవతలే కదా. ఎవరి నియమ నిబంధనలు వాళ్ళే. ఇప్పుడు శాస్త్రం తెలియాల్సిన యువతి యువకులకు చాలామంది కూడా అదే. అందుకే కులదైవాన్ని ఇలవెలుపులను నెగ్లెక్ట్ చేయకూడదమ్మా. మీరు అన్న ప్రశ్న కొంచెం డీప్గా ఎందుకు పోతున్నామంటే, ఈ రోజుల్లో కోడళ్ళు మా ఇష్టదైవాన్ని పూజించుకుంటాం అంటున్నారు, కానీ కులదైవాన్ని ఇలవెలుపులని మా వంశం నుంచి వచ్చిందని పూజించుకోవట్లేరు. అది ఎవరు నేర్పించాలమ్మా? తల్లిదండ్రులు నేర్పించాలి. ఒకప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు పురోహితులు గ్రామం మొత్తం. ఇప్పుడు అలా ఉన్నదా? 100 మంది పురోహితులు, 100 మంది సాధులు అయిపోయేసరికి ఏమైందంటే సమాధానాలు లక్షల్లో అయిపోయాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు కదా. ఇది మీరు నన్ను అడిగిన ప్రశ్న. మీరు వేరే వాళ్ళని అడగండి, వేరే విధంగా చెప్తారు. ఎందుకు చెప్తారు అట్లా అంటే, మన బుక్కులన్నీ ఒక 100-200 సంవత్సరాల క్రితం నుంచే మార్చబడ్డాయి. నీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడమ్మా, బ్రహ్మంగారి కాలజ్ఞానం చూసారుగా, అందులో విపత్తుల గురించి రాశారు. పరిష్కారాలకు సంబంధించిన బుక్ దొరికిందా? ఎందుకు దొరకలేదంటే అది పొడగొట్టింది మన మహానుభావులే. అవునా కదా. ఇప్పుడు అంత శివపుత్రుడు పుట్టినప్పుడు ఒక కాకి వచ్చిందని, ఒక శోభ వచ్చింది, ఒక విజయవాడలో కనకదుర్గామాత దగ్గర పెద్ద విపత్తు వస్తుందని 16వ శతాబ్దంలో రాసిన ఆ మహానుభావుడు, ఆ శివపుత్రుడు, దానికి పరిష్కారం రాయలేడా అమ్మ? రాయలేకపోతే ఆయన దేవుడిని అంటామా? వీరబ్రహ్మేంద్ర స్వామి కారణ జన్ముడు అని అనగలుగుతామా? అవి రాసిన బుక్స్ అన్నీ
కనుమరుగు చేసిన మహానుభావులు కూడా మన దగ్గర ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుకుంటే ఏమవుతుందంటే అమ్మ పెద్దగా ఆలోచన చేయాల్సి వస్తుంది పరిస్థితి. అది విషయం. For more videos like this, subscribe Big TV channel.